మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా శిరీష. గురుగారు, ఈ జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ మాసంలో విశేషంగా గురుగ్రహ సంచారం కూడా జరగబోతుంది కాబట్టి దాని ఫలితాలు ఎలా ఉంటాయంటారు? ఒకసారి తెలియజేయండి. కర్కాటక రాశి అష్టమ గురుడు, అష్టమ రాహు ఉన్నాడు. ఇప్పుడు మనకి ఈ యొక్క గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో ఉన్నారు 2వ తేదీ వరకు, జూన్ 2 వరకు. తర్వాత జూన్ 2, 2026 సంవత్సరంలో జన్మంలోకి వస్తున్నాడు గురుడు. దానివల్ల కర్కాటక రాశి వారికి కొంచెం శ్రమతో కూడినటువంటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు కర్కాటక లగ్నమైనా అదే చూపిస్తుంది. విజయ్కి కర్కాటక లగ్నం, ప్రసాది మరి వాళ్ళంతా సీఎం ఎంత కష్టపడ్డాడు పాపం. లాస్ట్లో 5 సీట్లు కాంగ్రెస్, 2 సీట్లు వేరే వాళ్ళు, సిఎస్కే పార్టీ వాళ్ళు, అలా టెన్షన్తో కూడిన విజయం ఈ కర్కాటక రాశి వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో కర్కాటక రాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇక చదువుల్లో శ్రద్ధ పెరుగుతుంది, వీళ్ళకి మెమరీ పవర్ పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి. తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి కుజగ్రహము వీళ్ళకి పోలీస్ జాబ్స్, ఇలాంటి మిలిటరీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ జాబులు ఇలాంటివి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు, ఇళ్ల స్థలాలు, పొలాలు అన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో సెక్యూరిటీ, ఇలాంటి విజిలెన్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నారో అటువంటి వారికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహం వలన సమస్య ఏంటో తెలియదు కానీ మనసు మాత్రం బాధగా ఉంటుంది. అందువలన ఏమి ఉంటుందో సమస్య తెలియదు కానీ మనసు మాత్రం నిరాశ, నిస్పృహతో ఉన్నట్టు ఉంటుంది. అలాగే రాహువు అష్టమ రాహువు కాబట్టి మాయలో పెడతాడు. ఆ మాయలో వీళ్ళు ఇన్ని కోట్లు వస్తాయి, అన్ని కోట్లు వస్తాయి, ఇన్ని లక్షలు వస్తాయని కాకమ్మ లెక్కలు. నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు చూడు ఏమని చెప్తారు, వాళ్ళు ఇద్దరిని చేర్చు, ఆ ఇద్దరిని చేరుస్తారు, 4 అవుతారు, గ్రాఫ్ గీస్తారు. 200 కట్టమంటాడు మొదటి, లాస్ట్కి వెళ్తే ఎన్ని తీసుకెళ్తారంటే 5,000 కోట్ల. కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు వీళ్ళకి. అలా చెప్తారు. ప్రతి నెట్వర్క్ మార్కెటింగ్ అంతే. అందువల్ల అలాంటివన్నీ కూడా మనం నమ్మకూడదు, కాకు లెక్కలు అంటాం. సో ఈ యొక్క కర్కాటక రాశి విద్యార్థులు చేసుకున్నప్పుడు బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటిది చదువుతారు. వివాహ యోగం కూడా ఉందంటారా మరి వీరికి? ప్రేమ వివాహాలు అవుతాయి. ఒకప్పుడు ప్రేమ వివాహం అంటే అంత గొప్ప, ప్రేమ వివాహం అంటే లవ్ మ్యారేజ్ చేసుకొచ్చాడు రాని. నాకు గోవర్ధన్ అని ఒక శిష్యుడు ఉండేవాడు మా గురువు గారి దగ్గర, పల్లెటూరు నారాయణఖేడ్ దగ్గర ఆనంద్ మార్గ ఆశ్రమంలో. వాడిని నేను నడిపిస్తూ ఉండేవాడిని. మా ఆశ్రమంలో ఫారినర్స్, ఇటలీ, అమెరికా ఎవరిని కావాల్సిన చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అన్ని దేశాలలో 200 దేశాల్లో మా ఆశ్రమం బ్రాంచీలు ఉన్నాయి. అరే నువ్వు అమెరికన్ అమ్మాయిని చేసుకో అన్నాను నేను. అంటే వాడు ఏమనేవాడు తెలుసా, అమెరికన్ అమ్మాయిని చేసుకుంటే మా ఇంటి దగ్గర లైన్ కట్టేస్తారు వరుసలో జనం చూడడానికి. అంటే ఆ కాలంలో అలా ఉండేది. వాడు ఇంజనీరే, లైన్ పల్లెటూరు కాబట్టి అమ్మాయి ఫారిన్ అమ్మాయిని చేసుకుంటున్నారు, ఫారిన్ అమ్మాయిని చేసుకుని బాబాయ్ లైన్ కట్టేస్తారు బాబాయ్ ఊరంతా సిగ్గుపడేవాడు. అలాంటిది ఇప్పుడు ఫారిన్ అమ్మాయిలు బోడు మంది చేసుకుంటున్నారు. ఎవరన్నా వస్తున్నారా అంటే కాలం మారింది. సో ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ప్రేమ వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత భార్యాభర్తల మధ్య కొట్లాటలు కొట్టుకుంటున్నారు. చాలామంది కేసులు వేసుకున్నారు పాపం. ఆ కేసులు తెగట్లేదు ఒక దారిన. ఈ కర్కాటక రాశి వాళ్ళ ఆడవాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఉద్యోగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తర్వాత ఇప్పుడు జడ్జితో మాట్లాడు, కోర్టులో కేసు వేయి, లాయర్ ఇది చెయ్యి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వేసి ముందుకు రావట్లేదండి అని యూట్యూబ్లో కొట్టి ఈ జ్యోతిష్కుడు ఆ జ్యోతిష్కుడు, ఇగో వాడికి డబ్బులు ఇచ్చి వీడికి డబ్బులు ఇచ్చి నాకు శిష్యురాలు ఉందనమాట, కొట్టేసి అడుగుద్ది. అడిగితే ఏంటి వాళ్ళు ఏం చేస్తారమ్మా అంటే పరిష్కారం ఏమిటి చెప్పేది ఇక్కడ ఎందో, పోలీసు వాళ్ళు చెప్పినట్టు రాజీ అవ్వండి, జడ్జి చెప్పినట్టు రాజీ అవ్వండి, లేకపోతే మా పెద్ద మనుషులు చెప్పినట్టు రాజీ అవ్వండి అంటే ఇది చేయదు. వీళ్ళు ఆయన అంతకంటే మూర్ఖుడు, వాడు అసలు విండు.
ఈ రకంగా మనం ప్రాక్టికాలిటీకి దూరంగా వెళ్తే ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా కర్కాటక రాశి వాళ్ళు ఇలాగే ఉంటారు. కాబట్టి ప్రాక్టికాలిటీ ఉండాలంటే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి, కానీ విననివ్వడు ఈ రాష్ట్రం రాహు, అదనమాట. మరి గురుగారు ఈ మాసంలో పెట్టుబడులు పెట్టడం కానీ కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయడం కానీ చేయొచ్చు అంటారా? చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు. ఎనీ వ్యాపారము, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టచ్చు. ఎవరికి ఏ వృత్తుల్లో అనుభవం ఉందో అటువంటి అన్నీ కూడా వీళ్ళు స్టార్ట్ చేయొచ్చు. గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా? కర్కాటక రాశి వాళ్ళకి గృహయోగం చాలా మందికి వచ్చేసింది. 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత ఈ గృహయోగం అనేటటువంటిది ఉంది. తర్వాత ఈ గృహంలో ఇల్లు కొనుక్కుంటేనే సరిపోదు, మళ్ళీ ఆ ఇంట్లో ఉండాలి కదా, వీళ్ళు బయట ఉంటూ ఉంటారు అద్దెలలో. కానీ వీళ్ళకి ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో జూన్ 2, 2026 సంవత్సరం నుంచి మనకి 15 రోజుల వరకు వీళ్ళందరూ కూడా సొంత ఇళ్లలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు మరి వీరికి? ఆర్థిక పరంగా పికప్ బాగుంటుంది, ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క 15 రోజులు వీళ్ళ జీవనశైలి ఎలా ఉంటుందంటే 15 డేస్ గెస్ట్ హౌస్, 15 డేస్ హౌస్ అన్నట్టు అంత గ్రాండ్గా అనమాట. ఉద్యోగాలు ఒక చోట, ఇళ్ళు ఒక చోట, క్యాంపులు, ఇలా అనమాట. హైఫైగా ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఉంటుంది. విద్యార్థులకు 2 నెలల సెలవులు కాబట్టి మొత్తం అందరూ కూడా ఇంజనీరింగ్ చదివేటటువంటి పిల్లలందరూ కూడా వీళ్ళల్లో ఉంటున్నారు, యూనివర్సిటీలో ఉండాల్సిన పిల్లలు. మరి గురువు గారు మొదటి 15 రోజులు వీళ్ళకి బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత బాగుంటుందంటారా? అమావాస్య ముందు వీళ్ళందరికీ కూడా చక్కగా ఉంటుంది. అయితే పీసీఓడి ప్రాబ్లం, పీసీఓఎస్ ప్రాబ్లం, ఇలాంటి మెన్స్ట్రల్ సైకిల్లో వచ్చేటటువంటి ఇర్రెగ్యులారిటీస్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటటువంటి రోగాలు అనేటటువంటి దాని నుంచి బయటపడతారు వీళ్ళు. ఆ తర్వాత ఈ యొక్క అమావాస్య తర్వాత డయాబెటీస్ ఇలాంటి వాటికి అటాక్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే బాగా తాగుతున్నారో ఈ కర్కాటక రాశి వాళ్ళు, మగాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా కొంతమంది స్టూడెంట్స్ తాగుతున్నారు కాబట్టి డయాబెటీస్ అటాక్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలా. అండ్ లివర్ సంబంధమైనటువంటి కాళ్ళ వాపులు ఇవన్నీ కూడా వస్తాయి. యూరిన్ పోసుకుంటున్నప్పుడు నొరగ అంతా వస్తుంది. అంటే ఇవన్నీ సిగ్నల్స్, ఫస్ట్ స్టేజ్ సిగ్నల్స్ అమావాస్య తర్వాత నీ కిడ్నీలు పోతున్నాయిరా అని చెప్పడానికి. అందుకని వీళ్ళు ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు జాగ్రత్త పడి వైద్యం, మెడికేషన్ అవన్నీ తీసుకుంటే బాగుంటుంది. మరి గురుగారు ఈ మాసం అంతా అన్ని రంగాల వరకు బాగుండాలంటే కర్కాటక రాశి వారికి ఏ దైవారాధన బాగుంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? మనము వీళ్ళందరినీ కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్తున్నాము, కానీ వ్యక్తిగత జాతకాలు వేరుగా ఉంటాయి. అందరికీ ధనయోగం ఉందంటే అందరికీ రాదు, ప్రపోర్షనేట్గా వస్తుంది. ఎంత వస్తుంది ఏంటన్నది వ్యక్తిగత జాతకాలు చూస్తే తెలుస్తుంది. బట్ అటువంటి వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఏ దేవతారాధన చేయాలి అంటే, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసంలో పిల్లలందరికీ ఆడవాళ్ళకి గంగా, యమున, సరస్వతి ఇలా నదుల పేర్లు పెడతారు. ఎవరన్నా మూసీ పెట్టారా, మూసీ నది అమ్మాయికి అని అడిగారు. కరెక్ట్, ఆయన అడిగింది. మూసీ అనే పేరు ఎవరికి లేదు. నేను ఆ మూసీ నదిని ప్రక్షాళన చేసి ప్రజలకు అందిస్తాను. అలాగే దేవతల పేర్లు చెప్పగానే ఏమనుకుంటాం, లక్ష్మి, సరస్వతి, పార్వతి అంటాం. శిరీష అని దేవత పేరు విన్నావా నువ్వు? మరి గిర్నార్ అని ఉంది, గిర్నార్ దత్తాత్రేయుడు స్వామి కొండపైన. ఆ కొండపైన ఎక్కాలంటేనే 10,000 మెట్లు, పల్లకిలో మోసుకెళ్ళడానికి 10,000 రూపాయలు తీసుకుంటారు ఒక్కొక్కడికి. మేము తీసుకెళ్ళిపోతున్నాం అని జనాలను తీసుకెళ్తున్నారు. మరి ఏం చేస్తున్నారు నాకు తెలియదు. కానీ అలాగా మానస దేవి అమ్మవారు, శిరీషాదేవి, రేణుకాదేవి వీళ్ళ ఆరాధన చేసుకోవాలంటే ఎల్లమ్మ తల్లి అంటాం కదా, ఆ ఎల్లమ్మ తల్లి అంటే నాగ సంబంధమైనటువంటి ఆ తల్లి. ఓం శరవణ భవ అనే మంత్ర జపం చేసుకోవాలా. అలాగే అష్టమ రాహు కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం కరెక్ట్గా తెల్లవారుజామున 8 గంటలకు దానం చేసుకోవాలి. రావి చెట్టుని ఇంట్లో వేసుకోవాలి. మళ్ళీ కొంతమంది డౌట్ రావచ్చు, వేసుకోవచ్చా వేసుకోకూడదని. వేసుకోవాలి. ఎఫారెస్టేషన్ అంటే మొక్కల్ని పెంచాలి. ఆ రావి నీకు బాగుండాలి అంటే పెంచాలి, దేవతా వృక్షం జాగ్రత్తగా. అంతేగాని ఎక్కడో తేరగా ఉంది ఒక రావి చెట్టు మనం ప్రదక్షిణాలు చేసేచ్చు గుళ్ళో, అవి ఏం నడవవు. మనం దాని చేత్తో పెంచాలి, అప్పుడే మన దోషాలు పోతాయి. దానికి శనీశ్వరుడు మనకి చక్కగా ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకుంటే 16
వారాలు చేసుకుంటే సరిపోతుందమ్మా. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.